విగ్రహారాధన అంటే దేవునికి చెందవలసిన మహిమ ఇక దేనికి ఇవ్వకూడదు. దేవుడు ఉండవలసిన స్థానంలో ఇక ఎవరు ఉండకూడదు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇక దేనికి ఇవ్వకూడదండి. దేనికైనా నీవు ఇస్తున్నావంటే, దేవుని మీద ఉంచవలసిన దృష్టి నీవు వేటి మీద ఉంచుచున్నా అదొక విగ్రహారాధన. దేవుని కంటే నీవు ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తే అదొక విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీవు మనుషులు ప్రేమిస్తే ఆ మనుషులు నీకు విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా మనుషులు వాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని కన్నా ఎక్కువగా నీవు దేన్ని ప్రేమిస్తున్నావు అదొక విగ్రహం. నేనే నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం మందు గాని, భూమి మీద గాని, భూమి కింద పాతాళ మందు గాని దేని రూపమును చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలిగిన దేవుణ్ణి. స్తోత్రం చెప్పడం